వెల్కమ్ టు కేటీ మీడియా. దిస్ ఈజ్ కృష్ణతేజ. ఈరోజు అయితే ఒక టూరిస్ట్ ఫ్యామిలీ ఏంటి, దాంట్లో ఎంటర్టైన్మెంటా లేకపోతే ఎనీ కాన్ఫ్లిక్ట్ ఏమైనా ఉందా? ఎందుకంటే వీళ్ళు చూస్తే ఆ పోస్టర్స్ అన్నీ కూడా ఏదో బ్యాగేజ్, ఎందుకంటే దీని మీద ఒక గుడ్ రివ్యూస్ అయితే వచ్చాయి. దాని తర్వాతే నేను కూడా థియేటర్లో చూడడం జరిగింది. ఈ మూవీ ఏంటి అంటే కనుక ఒక మనకు తెలిసి ఒక శశి కుమార్ అండ్ క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మనకు రీసెంట్ టైంలో ఈ పాన్ ఇండియా వచ్చిన తర్వాత లేదా ఆఫ్టర్ కోవిడ్ తర్వాత అన్ని మూవీస్ చూస్తున్నాం కాబట్టి తమిళ్ టు తెలుగు, మలయాళం టు తెలుగు ఇలా డబ్బింగ్ జరుగుతుంది. కానీ దీన్ని తమిళ్లోనే చూడడం జరిగింది. ఇది అయితే కనుక థియేటర్లో ఉంది. టూరిస్ట్ ఫ్యామిలీ అండ్ జియో హాట్‌స్టార్‌లో నెక్స్ట్ ఈ మంత్ ఎండింగ్‌లో టెలికాస్ట్ కావచ్చేమో. ఎందుకంటే ద బిగ్ సక్సెస్ అయితే ఈ మూవీ అయ్యింది. ఎందుకు అయ్యింది అంటే గనక దాంట్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ కేటీ మీడియా. అండ్ దీంట్లో ఎవరున్నారు? శశి కుమార్ మనకు తెలుసు. ఎందుకంటే ఇతను అంతకుముందు 'శంభో శివ శంభో' మనకు తమిళ్‌లో చేశారు. దాన్ని తెలుగులోనే మనకు రవితేజ తెలుగులో డబ్బింగ్ తెలుగులో రీమేక్ చేయడం జరిగింది. అండ్ దాని తర్వాత మనకందరికీ తెలుసు హాట్ ఫేవరెట్ అండ్ సిమ్రాన్ దీంట్లో హీరోయిన్. అండ్ హీరోయిన్ కంటే కూడా ఒక మంచి ఫ్యామిలీలో అండ్ సిమ్రాన్ ఫ్యామిలీ అయితే ఇద్దరు కొడుకులతో ఉంటుంది. వచ్చేసి అభిషాన్. ఇది తనకి న్యూ డెబ్యూ మూవీ. అండ్ మూవీ కొత్త వాడైనా కానీ ఒక మూవీ దీన్ని ప్రజెంట్ చేసిన విధానము, ఎందుకంటే ఈ సబ్జెక్ట్ తీసుకున్న విధానము ఒక హ్యూమన్ రిలేషన్స్ను క్యారీ చేస్తూ, ఎందుకంటే సబ్జెక్ట్ ఏంటి అంటే కనుక వీళ్ళు శ్రీలంకలో క్రైసిస్ వచ్చింది కదా, ఇప్పుడు మనం ఎంత బాధపడుతున్నారో అక్కడి నుంచి బెటర్గా ఉంటుంది తన లైఫ్ అని ఒక ఫ్యామిలీతో ఏ విధమైన అంటే మనకు గవర్నమెంట్ తెలియకుండా ఏదో ఒక బోటింగ్లో ఇక్కడ వాళ్ళకు ఒక అంటే సిమ్రన్ బ్రదర్ ఉంటాడు, మనకు ప్రకాష్ క్యారెక్టర్ ఎవరైతే యోగి బాబు ఉంటాడు, అతను రిసీవ్ చేసుకొని ఒక రామేశ్వరంలో అక్కడ మళ్ళీ వాళ్ళు రిసీవ్ అప్పుడు అక్కడ పోలీసు అతను కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయిపోయి వాళ్ళు అక్కడికి రావడానికి ఒక తిలక్, రమేష్ తిలక్ ఎవరైతే ఉన్నారో ఆ క్యారెక్టర్ చేశాడు. వాళ్ళు రామేశ్వరంలో ఒక కాలనీకి వెళ్తారు. ఆ కాలనీకి వెళ్ళినప్పుడు ముందే చెప్తారు యోగి బాబు మీరు ఎవరితో ఇంటరాక్ట్ చేయొద్దు, ఎందుకంటే వాళ్ళు శ్రీలంక నుంచి వచ్చారు కదా శరణార్థులు, అక్కడ ఏదైనా ఇష్యూస్ అవుతాయి, మీరు జాగ్రత్తగా ఉండండి, గవర్నమెంట్తో ఎక్కువగా మీరు జనాలతో ఇంటరాక్ట్ కావద్దు అంటే. కానీ ఇక్కడ జరిగిన విధానం ఏంటంటే శశికుమార్ మెంటాలిటీ అలా కాదు. అక్కడ ఉన్న వాళ్ళని కలుపుకోవడము, ఒక హ్యూమన్ ఒక కామెడీలో ఉంటూనే ఆ చిన్న కొడుకు క్యారెక్టర్ కానీ తర్వాత తన పెద్ద కొడుకు ఎవరైతే ఉన్నారో ఆ ఫ్యామిలీ కూడా మనం చూసినట్లయితే ఇలాంటి మంచి ఫ్యామిలీ, క్యూట్ ఫ్యామిలీ. ఎందుకంటే హస్బెండ్ అండ్ వైఫ్ ఎంత ప్రేమగా ఉంటారో ఆ కొడుకులు ఇద్దరు కూడా అదే పొలైట్నెస్, అక్కడ ఉన్న వాళ్ళతో కలిసిపోయే విధానము, ఆ లవ్ కానీ ఇవన్నీ కూడా ఈ మూవీలో చూపించిన విధానం. ఎందుకంటే ఆ కాలనీలోకి వెళ్ళినప్పుడు ఆ కాలనీలో ఎవరికి పట్టకుండా కొన్ని ఫ్యామిలీస్ అయితే రన్ అవుతుంటాయి. ఇప్పుడు ఎవరైతే కారు ఓనర్ ఉంటాడో అతను, తర్వాత ఇంకొక ఫ్యామిలీ, ఇలా వీళ్ళు ఉన్నప్పుడు అక్కడ ఇతను శశికుమార్ ఎంటర్ అయిన తర్వాత అక్కడ జరిగిన సిచ్యుయేషన్స్ ఏంటి, ఆ కాలనీలో హ్యూమన్ ఒక రిలేషన్స్ ఎలా ఉండాలి, ఎందుకంటే ఇప్పుడంతా కూడా గేటెడ్ కమ్యూనిటీ సిస్టమ్ వచ్చింది, లేదా అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది. అక్కడ ఎవరికి ఎవరు సంబంధం లేకుండా పక్కింటోడు ఎవరు, ఎదురింటి ఎవరు, చుట్టుపక్కల ఎవరున్నారు, ఏం జరుగుతుంది, ఎవరికి వాళ్ళే ఇండివిజువాలిటీని అలవాటైపోయి జనాలు ఆ కమ్యూనికేషన్ లేకుండా ఉన్న టైంలో ఇతను వెళ్ళి అందరినీ కలుపుకునే విధానము. ఎందుకంటే తను ఎక్కడి నుంచో వచ్చాడు, ఇక్కడ ఏదో బతుకుదాము, బెటర్ లైఫ్ తన ఫ్యామిలీకి ఇద్దామని అటు వచ్చినప్పుడు అక్కడ ఆ రామేశ్వరంలో ఏంటంటే ఇతను ఒక ఇష్యూ జరుగుతుంది. ఎందుకంటే కేరళ నుంచి ఈ శ్రీలంక నుంచి ఎవరో వచ్చారు, అక్కడ బాంబులు పెట్టారు, బ్లాస్ట్ చేశారు. ఆ బాంబుకు వీళ్ళకు ఏమన్నా లింక్ ఉందా అని ఒక విధమైన ఆడియన్స్ కన్ఫ్యూజన్ వస్తుంది. దాంతోపాటు వీళ్ళు నిజంగా పొలైట్నెస్ నటిస్తున్నారా లేకపోతే నిజంగా పొలైట్గా ఉన్నారా అని ఎండింగ్ వరకు కూడా డైరెక్ట్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చేసిన విధానం, అలాగే మ్యూజిక్ కావచ్చు, కెమెరా వర్క్ కావచ్చు, చాలా న్యాచురల్గా ప్రజెంట్ చేసిన విధానం అయితే చాలా బాగుంది. మూవీ అయితే ఒక ఎంటర్టైన్మెంట్గా మంచి ఒక ఫ్యామిలీ, కూల్ ఫ్యామిలీతో అండ్ నిజంగా అంత ఫ్యామిలీ అంతా చూడాల్సిన సినిమా. ఇక్కడ సిమ్రాన్ కానీ ఒక మదర్గా అలాగే కొడుకులుగా వాళ్ళిద్దరూ యాక్ట్ చేసిన విధానము, యాక్ట్ కంటే కూడా చాలా జీవించారు. ఒక కూల్ కొడుకు క్యారెక్టర్ కావచ్చు, అలాగే పోలీస్ క్యారెక్టర్ కావచ్చు, ఏసీపీ క్యారెక్టర్ కావచ్చు, అలాగే లాస్ట్న వీళ్ళను రక్షించడానికి ఆ కాలనీ వాళ్ళు ఏ విధమైన స్కెచ్ చేశారు, ఎలా బిహేవ్ చేశారు అనేది మాత్రం నిజం లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఏదైతే ఉందో నిజంగా ఆ హ్యూమన్ టచ్ అనేది మాత్రం క్రియేట్ చేశాడు. అండ్ మూవీ టూ గుడ్ అండ్ ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ.